మేము పూలింగ్కి ఇవ్వన్నాము. ఆ కక్షతో ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చారు. అది కూడా సరిగ్గా అమలు చేయకోకుండా మా మీద ఒత్తిడి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. మీ సహాయం కావాలి అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా విని నేను కమిటీని వేస్తున్నాను లీగల్గా, అదేవిధంగా పొలిటికల్గా అని చెప్పడం, మమ్మల్ని అందరినీ కమిటీగా వేయటం, లీగల్గా కూడా ఒక కమిటీని వేయటం జరిగింది. మేము ఇప్పటికీ రైతులతో 2 సార్లు కూర్చున్నాం. మాకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రౌండ్లో మీరు చూడండి, చూసి కాస్త ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీడియాకు చెప్పండి, సమాజానికి చెప్పండి అని అడిగారు. ఈరోజు మేము అందరం వెళ్ళి ఆ రైతుల యొక్క స్థితిగతులు తెలుసుకొని కానిస్టేబుల్ని కొడతామా? గొడ్ల పార్టీ మాది అయితే, మాది గొడ్ల పార్టీనా మీది గొడ్ల పార్టీనా ఇప్పుడు చెప్పమంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఒక కానిస్టేబుల్ మీద ఇంత పెద్ద రాయి వేస్తే అతను పడిపోయాడు. అది నాకు తగిలితేనో లేకపోతే పెద్ద ఆయన తగిలితేనో చావాల్సిందేనా మేము? ఏమిటి దాడులు అడుగుతా ఉన్నా. నారా లోకేష్ గారిని అడుగుతున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అన్నారు. మేము ముందుగా ప్రకటించుకుని మేము వెళ్తున్నాం. వాళ్ళకి ఏదైతే మేము పారిపోవాలని చెప్పండి. ప్రజాస్వామ్యంలో పోలీసులు ఎవరి పక్షాన ఉన్నారు? మా పక్షాన ఉన్నారా? న్యాయం పక్షాన ఉన్నారా? పోలీసులు తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేసి మమ్మల్ని వెళ్ళకోకుండా నివారణ. మేమే రాళ్ళు తీసుకెళ్లలేదు, కర్రలు తీసుకెళ్లలేదు, మా సైన్యాన్ని వెంట పెట్టుకెళ్లేదు, మా కార్యకర్తలు ఎవరిని వెంట పెట్టుకెళ్లేదు. మేము వెళ్ళింది నాయకులం. అవతలం దేవుడు నాయకులు లేరు. నాయకులు ఎస్కేప్, నారా లోకేష్ ఎస్కేప్. ఆశ్చర్యం లేదు. నేను పోలీసు వారికి డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. మీ సమక్షంలో సిఐ అక్కడ ఉన్నాడు, వీరేంద్ర, డిఎస్పీ మురళీకృష్ణ ఉన్నాడు. వాళ్ళ సమక్షంలో దాడి జరిగింది, విజువల్స్ ఉన్నాయి. అయినా మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా? ప్రపంచం చూడాలి, న్యాయ వ్యవస్థ చూడాలి, ప్రజలు చూడాలి, రాష్ట్ర ప్రజలు. విజువల్స్ అన్ని చూస్తున్నారు కదా. కొన్ని అంటున్నారు పరస్పరం రాళ్ళు విసుకున్నారంట. ఏబీ రెడ్డి గారు మమ్మల్ని కమిటీ వేసిన తర్వాత రైతులతో 2 సార్లు సమావేశమయ్యి వారి రిక్వెస్ట్ మేరకు మేము వెళుతున్నటువంటి ప్రోగ్రామ్ని మేము అనౌన్స్ చేసి వెళుతుంటే వాళ్ళు నిరసన చెప్పడం ఏంటి? తర్వాత చెప్పుకోమని, మాకు అభ్యంతరం లేదు. ప్రతి దానికి మేము ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని చెడగొట్టం, పోలీసులు అడ్డం పెట్టుకుని. ఇది సరైనటువంటి విధానం కాదు. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, చేస్తామండి. మీరందరూ రేపు ప్రశ్నార్థకం అవుతారు, మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవుతారు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇవాళ రైతులను ఉద్దేశించి వారిని సంప్రదించడానికి, వారి విషయాలు తెలుసుకోవడానికి వెళ్లిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడిని అందరూ పార్టీలకు అతీతంగా ఖండించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచు. ఉండవల్లి సెంటర్ దారిలో ఉన్నటువంటి పెనుమాకి వెళ్లేటువంటి దారిలో ఉండవల్లి సెంటర్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని పోగేసి అందులో రైతులు అని చెప్పని రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు అబ్బాయి, బిఆర్ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా వేస్తున్నారు. ఎవరైనా ఆ టీవీ చూసి చెప్పండి, అందులో రాళ్లు వేసిన వాళ్ళు, కర్రలు పెట్టి కొట్టిన వాళ్ళు, లేదా కానిస్టేబుల్ గారిని, బందోబస్తుకు వచ్చినటువంటి కానిస్టేబుల్ గారిని రాయితో తలకాయ పగలగొట్టిన వాళ్ళు కానీ, వాళ్ళు పొలం ఉందా, పూలింగ్కి ఇచ్చారా, లేదా భూసేకరణకి ఇచ్చారా, అంగీకార పత్రాన్ని ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సుమారుగా ఉదయం 7:30-8 గంటల కానించి ఈ పాలకొల్లు సత్యం అని చెప్పని ఆ హోటల్లో కూర్చుని, కృష్ణా హోటల్లో కూర్చుని ఈ పథక రచన చేయటం, గోండాల్ని, రౌడీల్ని, లేదా క్వారీల్లో పనిచేసే వాళ్ళని, ఇదన్నీ తెలీదా? ఎలా వచ్చారు, ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు, వాళ్ళ శరీరం ఏ స్థితిలో ఉంది? ఈ స్థితిలో వాళ్ళందరినీ 8 గంటల నుంచి పాలకొల్లు సత్యం ఆ హోటల్లో కూర్చుని ఏం చేస్తున్నాడు 8 గంటల నుంచి? ఇవాళ తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు లోకేష్ గారికి గుండికాయో లేకపోతే చెయ్యో, కుడి చెయ్యో, ఎడం చెయ్యో ఏదో ఒకటి, ఆయన నోటిఫికేషన్ లో ఆయన భూమి ఉంది. ఇవాళ దానికి నాయకత్వం వహించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు చేయాలి. ఈ ఎత్తుగడతో చేసినటువంటి ఈ పన్నాగంలో నాయకత్వం వహించినటువంటి ఈ క్వారీ మనుషుల్ని, లేకపోతే పులడుగులు వేసే వాళ్ళని, పులడుగులు మామూలుగా నడిచే వాళ్ళని పులడుగులు వేయించడానికి కావలసిన ఏర్పాట్లు చేసినటువంటి తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఎందుకు ఇంతవరకు పూలింగ్ ఇవ్వలేదు? ఇంతవరకు మరి భూమి ఇవ్వలేదు కదా. భూమి ఇవ్వకుండా రైతులు ఎవడు రైతు ఎవడు?
రైతులు అవతల పెనుమాకలో ఉన్నారు చేశారు. వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్యాయత్నం చేశారు పోలీసుల సమక్షంలో. మరీ ప్రత్యేకించి ఆ ప్రాంతపు డిఎస్పీ గారు వచ్చిన దగ్గర నుంచి ఏ స్థాయిలో వాళ్ళకి ఊతం వచ్చింది, ఏ రకంగా అప్పటి వరకు పోలీసులు ఈ అరాచక శక్తుల్ని లేదా రౌడీ మోకల్ని కంట్రోల్ చేస్తుంటే ఏ రకంగా డిఎస్పీ వచ్చి దాన్ని ఇంకా ధ్వంసం రచిన పురుగులకి ఎప్పటిగా చూశాడో మా కళ్ళతో మేము చూసాం, అందరూ చూశారు, అన్ని వీడియోలు సాక్ష్యం ఉన్నాయి. కానిస్టేబుల్ని రాయితో ఇసిరి కొట్టింది కూడా వీడియోలు ఉన్నాయి. ఏది ఎక్కడికి వెళ్ళవు. కాబట్టి ఇవాళ ఈ తండ్రి కొడుకులు మీరెన్ని తప్పుడు పనులు చేసినా, మీ అవినీతి, మీ దుర్మార్గాలు, లేదా అమరావతి పేరుతో మీరు చేస్తున్నటువంటి అకృత్యాలు, లేదా భూమి అవసరం లేకపోయినప్పుడు కూడా ఇవాళ ఉండవల్లి, పెనుమాక, చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ కూడా చెప్తున్నారు దారికి రాజధానికి కావాలని దారి ఇచ్చేస్తామని అని చెప్తున్నారు. కానీ మిగతా భూమి ఎందుకంటే దేనికోసం భూమి? మీరు వ్యాపారం చేసుకుంటాకి, మీరు అమ్ముకుంటాకి తప్పితే దేనికి భూమి? మళ్ళీ వాళ్ళ వద్దన్నటువంటి రైతుల్ని రకంగా దుర్మార్గంగా బెదిరించి భయపెట్టి తీసుకుంటాకి. అమరావతిలో జరిగేటువంటి ఏ అవినీతి కార్యక్రమాలు కానీ, ఏ అకృత్యాలు కానీ, రైతుల అగజాట్లు కానీ, వీళ్ళ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవి కూడా ప్రపంచం వినకూడదు, చూడకూడదు అనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఇవాళ నారా లోకేష్ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పథక రచన మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఖచ్చితంగా మా అందరినీ హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి. వాహనాలు ధ్వంసం చేసినటువంటి వ్యక్తుల్ని చర్యలు తీసుకోవాలి. అలాగే పోలీసు కానిస్టేబుల్ గారు, హెడ్ కానిస్టేబుల్ గారు, వారు తలకాయ పగిలి అపస్మారక స్థితిలో ఇవాళ సీరియస్ గా ఉన్నటువంటి ఆయన మీద ఎవరైతే దాడి చేశారో వారి మీద కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలి అని చెప్పని మేము గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం.